హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పాస్తా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా వచ్చేసి 1/2 kg పాస్తా తీసుకున్నాను. దాన్ని ఒక బాండిల్లో వేసాను. నెక్స్ట్ వచ్చేసి తగినన్ని వాటర్ యాడ్ చేయాలి అనమాట. ఈ వీడియోలో చూపిస్తున్నాను కదండి, మీరు కూడా అలాగే చేసుకోండి. అది వచ్చేసి స్టవ్ మీద పెట్టేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసుకున్నాను. అలాగే తగినంత సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. చూసారు కదండి, దాన్ని కొంచెం మిక్స్ చేసేసి దాన్ని బాగా ఉడకబెట్టాలి అనమాట. చూడండి, పట్టుకోగానే ఇలా మనం మొత్తామనుకో ఇలా అవ్వాలి, అప్పుడు బాగా ఉడికినట్టు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఉడికింది కదండి, మనం తీసుకెళ్ళి చిల్లులు డీసీ అని మీకు అందరు తెలిసే ఉంటుంది అనమాట. నీళ్ళన్నీ కిందికి వచ్చేస్తాయి, పాస్తా మొత్తం పైగా ఉండిపోతుంది అనమాట, పైన ఉండిపోతుంది. చూసారు కదండి, వాటర్ అన్నీ కింద ఉన్నాయి. చూడండి, నీళ్ళన్నీ కిందికి వెళ్ళిపోతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి అదే బండిల్లో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మిర్చి కూడా యాడ్ చేశాను. అలాగే క్యారెట్, ఇంకా స్మాల్ పీసెస్గా ఆలు కట్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి షిమ్లా మిర్చి కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. దాన్ని బాగా మిక్స్ చేయాలి. చూసారు కదండి, మనం వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోవాలన్నమాట. నేను వచ్చేసి ఫ్రై అవ్వడానికి తగినంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను అనమాట. సాల్ట్ వేయగానే ఏమవుతుందంటే అవి బాగా ఫ్రై అవుతాయి, ఫాస్ట్గా ఫ్రై అవుతాయి అన్నమాట. చూసారు కదండి. నెక్స్ట్ వచ్చేసి నేను టమాటోస్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఇది మీ ఇష్టం అనమాట, వేసుకోవచ్చు లేకపోతే ఏం లేదు. అలాగే మసాలాలు కూడా పాస్తా మసాలా యాడ్ చేస్తున్నాను అనమాట. చూడండి, బాగా మిక్స్ చేయాలి. మీరు చూస్తున్నారు, నేను లిప్టన్తో మిక్స్ చేస్తున్నాను, అందుకే అలా అయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టమాటో సాస్ కూడా యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఉంటే చిల్లీ సాస్, ఇంకా ఎక్స్ట్రా సాస్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ కోసం. నేను వచ్చేసి టమాటో సాస్ యాడ్ చేశాను. నెక్స్ట్ మనం తీసాం కదండి ఉడికిపోయిన పాస్తా, అది కూడా తీసుకొని కలిపేయాలన్నమాట. అలా చూసారు కదండి, నేను బాగా మిక్స్ చేస్తున్నాను. మీకు టమాటో సాస్ కావాలంటే పైన యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు ప్లేట్లోనే యాడ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి ప్లేట్లో యాడ్ చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను, అందుకే నేను కొంచెం సాస్ వేసుకున్నాను. నెక్స్ట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.